ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం సమయంలో అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఏపీలోని 18 జిల్లాల్లోని 172 మండలాలు 41 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ పరాగ్ జైన్ వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీలు, మార్కాపురం జిల్లా కంభం, శ్రీ సత్యసాయి జిల్లా తలుపులలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అన్నమయ్య జిల్లా నూలివీడు, పల్నాడు జిల్లా గురజాలలో 42.7, నెల్లూరు జిల్లా కొమ్మపాడులో 42.6, తిరుపతి జిల్లా బేస్తపల్లిలో 42.5, అనకాపల్లి జిల్లా దేవరపల్లి, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇవాళ 23 మండలాలు వడగాల్పులు వీచే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇటు తెలంగాణలోనూ భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. వడదెబ్బతో శనివారం నాడు 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. హన్మకొండ, వరంగల్, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాల్లో మరణించారు. వీరంతా పనులకు వెళ్లి అస్వస్థతకు గురైనట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. మంచిర్యాల, జగిత్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గరిష్టంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలోని పలు చోట్ల 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కామారెడ్డి, ఆదిలాబాద్, భూపాలపల్లి, మెదక్, సిద్దిపేట జిల్లాలోనూ ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఇక ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బాణుడు వీర ప్రతాపాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో బాణుడు భగభగమంటున్నాడు. బాణుడు వీర ప్రతాపాన్ని ప్రజలపైన చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎండల నేపథ్యంలో పూర్తిగా ప్రజలు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. తీవ్ర రూపం ఎండలు దాల్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయంలో బయట అడుగు పెట్టలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఇంత తీవ్రమైన ఎండ దాదాపు 18 జిల్లాల్లోనూ 172 మండలాల్లోనూ 41 నుండి 42 డిగ్రీల ఎండ తీవ్రత అయితే కనిపిస్తూ ఉంది. రికార్డు స్థాయిలో అయితే ఎండ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా దీనికి అన్ని విధాలుగా అయితే సన్నద్ధం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా అప్రమత్తంగా ఉండాలని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. మొన్న రీసెంట్గా అయితే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ పరాగ్ జైన్ కూడా వెల్లడించారు. దాదాపు 42 డిగ్రీల నుండి 43కి పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. అనంతపురం జిల్లా, రాయదుర్గం, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44, మార్కాపురం జిల్లాలో కూడా 43 డిగ్రీల ఉష్ణోగ్రత చూపిస్తుంది. ఇంకా ప్రకాశం జిల్లా, ఇంకా ఇటు సైడ్ మొత్తం కూడా దాదాపు 42 to 43 డిగ్రీలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అన్నమయ్య జిల్లా నూలివీడులో దాదాపు 42 డిగ్రీలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా విపత్తుల నిర్వహణ శాఖ అంటే ఐఎండీ సమాచారం ప్రకారం, ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా చెప్పిన సమాచారం ప్రకారం పూర్తిగా ఎప్పుడు లేని రికార్డు స్థాయిలో ఎండలైతే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. అంటే విభిన్న వాతావరణాలు కనిపిస్తున్నాయి. అప్పుడే ఎండలు పడుతున్నాయి, అప్పుడే వానలు కూడా పడుతూ ఉన్నాయి. వానలకు సంబంధించి కూడా అకాల వర్షాలను కూడా చెప్పచ్చు. ఎందుకంటే అనంతపురం జిల్లా ఇటు సైడ్ చూసుకుంటే తీవ్రంగా, రాయలసీమ సైడ్ తీవ్ర ఎండ కనిపిస్తుంది. దాదాపు 45 డిగ్రీల ఎండ కనిపిస్తుంది. అదేవిధంగా రాత్రి అయితే చాలు ఆ ఎండ సమయంలో వాన కురుస్తుంది. వాన కురిసిన వెంటనే కూడా తదుపరి అంటే నెక్స్ట్ రోజుకే ఎండలు మండుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. బాణుడు ఉగ్ర రూపం చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. వడదెబ్బతో కూడా శనివారం తెలంగాణలో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా హనుమకొండ, వరంగల్, మంచిర్యాల, సూర్యాపేట జిల్లాలో ఇటువంటి ప్రాంతాల్లో తీవ్ర ఎండ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. విజయవాడ వ్యాప్తంగా చూసుకుంటే మనకి పూర్తిగా ఎండ ఉష్ణోగ్రతలు కూడా అధికంగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రతి ఒక్క అధికారులు కూడా చెప్తూ ఉన్నారు, పిల్లలు, వృద్ధులు ఎవరైతే బయటకు వస్తున్నారో చాలా జాగ్రత్తగా రావాలని కూడా. ప్రతిసారి మనం ఇక్కడ చూసుకుంటే కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా భారీగా ప్రజలు ఈ నేపథ్యంలో భారీగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి రోడ్లన్నీ. అంటే ఎండ తీవ్రతకు సంబంధించి ఎవరు బయటికి రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ కొరత కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా మారింది. పెట్రోల్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో బాణుడు అంటే ఎండలోనే క్యూ లైన్లో నుంచిన పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర రూపం దాల్చింది అనుకొని చెప్పుకోవచ్చు. అంటే మనం చూసుకుంటే ఫిబ్రవరి నుంచే ఈ ఎండలు మొదలయ్యి ఇంకా ఏప్రిల్ చివరి నాటికైతే పూర్తిగా ఎండ తీవ్రత మరింతగా ఎక్కువగా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఏప్రిల్ తర్వాత కూడా మే మొత్తంలో కూడా ప్రజలు బయటికి రాని పరిస్థితి కనిపించేంత ఎండ తీవ్రత ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి
ప్రజలు పూర్తిగా తీవ్ర ఇక్కట్లే భరిస్తున్నారని చెప్పుకోవచ్చు. తమ తమ ఇండ్ల నుండి బయటకు వచ్చి పనులు చేసుకునే నేపథ్యం కూడా కనిపించట్లేదు. గుళ్ళకి గోపురాలకి వెళ్ళాలన్నా కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎటువంటి సౌకర్యం అంటే ఏసీ లేకుండా బయటికి వచ్చే పరిస్థితి కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సామాన్యుడు ఎలా బతకాలి అన్న దాని మీద కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎండల తీవ్రత అంత ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి.